మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతులు, మైనర్ బాలికలను వేధిస్తున్న ఈవ్ టీజర్లకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కాప్రా సర్కిల్, ఏస్రానగర్లోని అణుపురం కమ్యూనిటీ హాల్లో పోలీస్ కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ సదస్సును నిర్వహించారు. యువతులు, మహిళలు, స్త్రీలు, మైనర్ బాలికలను వేధిస్తూ షీ టీమ్స్కు పట్టుబడిన పోకిరీలు, యువకులు, పురుషులను ఒకే వేదికపైకి పిలిచి మానసిక నిపుణుల సమక్షంలో మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి సిపి సుమతి మాట్లాడుతూ, తెలిసో తెలియకో మైనర్ విద్యార్థులతో పాటు యువకులు, కొందరు 50 ఏళ్లు దాటిన వారు కూడా ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. కేవలం 2 నెలల వ్యవధిలోనే సుమారు 252 మంది పైగా ఈవ్ టీజర్లు షీ టీమ్స్కు పట్టుబడినట్లు తెలిపారు. ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న వారు తమ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి వంటి మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పద్ధతి మార్చుకోకపోతే మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆమె హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనలోని లోపాలను సరిచేసుకుని ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాలని ఆమె సూచించారు. యువతులు, మహిళలు, స్త్రీలతో మర్యాదగా నడుచుకోవడమే సంస్కార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సుమతి పేర్కొన్నారు. మీరు ఎవరైతే స్త్రీలను తెలిసి తెలియక ఏదైతే తెలిసినా కూడా ఏం కాదనుకొని నెక్స్ట్ తెలిసి ఏం కాదనుకోవడం, తర్వాత ఏం కాదులే అని చేయడం, లేదంటే అలవాటు పడి చేయడం. 4వది స్త్రీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తే ఏం కాదులే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కూడా మాలాగే ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం. ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమ్మోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్ చేసిన వాళ్ళందరినీ షీ టీమ్స్ వాళ్ళు ఇక్కడికి తేవడం, దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఆన్ హూమ్ కేసెస్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడం. ఒక 2 నెలల్లోనే 248 మంది షీ టీమ్స్కి దొరకడం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ పోలీస్ స్టేషన్స్ అఫైర్, ఓన్లీ షీ టీమ్స్ వ్యవస్థకు దొరకడం అన్నది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే సంస్కారం యొక్క ఆవశ్యకత ఎంత ఉందన్నది గమనించాలి. నెంబర్ 1, మైనర్స్ ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం. వాళ్లకు మొరాలిటీ పరంగా ఇది కాదు, మీరు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం ఒక రకంగా అవసరం. కాకపోతే 20 ఒక కౌన్సిలింగ్ వ్యవస్థనే కాక చట్టపరంగా ఏ రకంగా యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా ఈ సంస్కారం యొక్క భావన. 4వది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 4 ఉన్నారు. అది మన సొసైటీని మనమే చూసుకొని, మన ప్రవర్తన విధానం చూసుకొని మనమే జుగుత్సకు గురి కావాల్సిన అవసరం. 24 to 36 అండ్ బియాండ్ దట్ ఉన్న వాళ్ళకు ఒకటే వార్నింగ్, పోలీస్ విల్ నాట్ లీవ్ యూ if you continue to do this. If it is minors, yes, we will definitely give a chance to change, because మీరు తెలుసో తెలియకనో ఇంకా అపరిపక్వతతోనో ఇది చేసి ఉంటారన్న ఒక భావనతో షీటీ మన ఒక ఇన్స్టిట్యూషన్ బేసిక్గా మైనర్స్ కోసము వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ కౌన్సిలింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనము వ్యవస్థీకృతంగా మొదలుపెట్టిన ప్రాసెస్ ఇది. అయితే Please like, share and subscribe.